కౌశికి నీకు 25,00,000 డబ్బులు ఎక్కడిది అని నిషిని నిలదీస్తూ ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా నాన్న కోటి రూపాయలైనా నా ముందు పెడతాడు వదిన. నువ్వు ఇవ్వకపోతే నాకు ఇంకెవరు డబ్బులు ఇవ్వరనుకుంటున్నావా? నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు మా నాన్నే ఇచ్చారు అని నిషి అంటుంది. అలా సమాధానం చెప్పేసి నిషి లోపలికి వెళ్ళగానే నిషి అసలు నిజం చెప్పట్లేదు జగదాత్రి. సరే, మీరు ఇక్కడ ఉన్న సమస్య ఏంటో కాసేపు ఇక్కడే ఉండి తెలుసుకొని రండి, మేము ఇంటికి బయలుదేరి వెళ్తాము అని కౌశికి లోపలికి వస్తుంది. సరే, మేము వెళ్ళొస్తాము అని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. బాబాయ్, జగదాత్రి కేదార్ వాళ్ళు కాసేపు ఇక్కడే ఉంటారు, మనం వెళ్ళిపోదాం పదండి అని కౌశికి వైజయంతి వాళ్ళు బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. అమ్మ జగదాత్రి, నీతో కొంచెం మాట్లాడాలి అని భరద్వాజ అనడంతో కేదార్ వెళ్ళమని సైగ చేస్తూ ఉంటాడు. సిరి, నువ్వు కూడా రా అని భరద్వాజ గదిలోకి తీసుకురావడంతో నాన్న, ఇక్కడ ఏదో జరుగుతోంది, మీరు భయపడకుండా చెప్పండి నాన్న, మీరు ఏదైనా చెప్తేనే కదా నేను ఏదైనా చేయగలిగేది అని ధాత్రి అంటుంది. చూడమ్మా, నువ్వు ఏదేదో ఎందుకు ఊహించుకుంటున్నావు? అలాంటిదేం లేదమ్మా. నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, దానికి సంబంధించి మీ సంతకాలు కావాలి. గోల్డ్ కూడా లాకర్లోనే ఉంది, రేపు వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా. క్యాష్ కూడా ఇంట్లో అయిపోయిందమ్మా, అంతే. అమ్మ సిరి, నువ్వు వీటి మీద సంతకాలు చేయి అని భరద్వాజ చెప్పడంతో సిరి సంతకం చేస్తుంది. అమ్మ జగదాత్రి, నువ్వు కూడా చెయ్యమ్మా. అమ్మ సిరి, ఆ పేపర్స్ అక్కకివ్వు అని భరద్వాజ అంటాడు. అలాగే నాన్న, సంతకమే కదా పెట్టాలి, చేసేస్తాను, కానీ ఏదైనా ఉందేమో అనిపిస్తోంది. మీరు ఎంత చెప్పినా నాకు నమ్మాలనిపించట్లేదు, చెప్పండి నాన్న అని ధాత్రి ఎంత అడుగుతున్నా కూడా చూడమ్మా, నోములు సరిగ్గా జరుగుతాయో లేదోనని కాస్త టెన్షన్, అంతే. నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ లేదు, నేను ఎందుకు భయపడతాను చెప్పడానికి, నువ్వు సంతకం పెట్టమ్మా అని భరద్వాజ చెప్పడంతో ధాత్రి సైన్ చేయబోతూ ఉంటే పెట్టొద్దు అంటూ రేఖ దగ్గుతూ సైగ చేస్తూ ఉంటుంది. పిన్ని ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎందుకు సంతకం చేయొద్దంటూ అలా సైగ చేస్తోంది? నా నుంచి ఏదైనా సహాయం కోరుతుందా అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎంతసేపటికి కిందికి రాలేదని కింద వెయిట్ చేస్తున్న కేదార్ కాస్త పైకి వస్తాడు. అప్పుడే డౌట్ వచ్చిన ధాత్రికి పేపర్లు చదువుతూ ఉంటే, ఎందుకమ్మా చదవడం, నువ్వు సైన్ చేసేసాయి అని భరద్వాజ టెన్షన్ పడుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి నాన్న అంటూ ధాత్రి చదివి, ఏంటి నాన్న ఇల్లు అమ్ముతున్నట్లు రాసి ఉంది, అసలు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది, అయినా కూడా ఏదో జరుగుతుంది, చెప్పండి నాన్న అంటే, ఎందుకు నాన్న చెప్పకుండా ఇలా సంతకాలు పెట్టించుకుంటున్నారు, ఇన్సూరెన్స్ పాలసీ అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని ధాత్రి అంటుంది. ఏంటమ్మా జగదాత్రి, ఈ నాన్నని నువ్వు అనుమానించి మాట్లాడుతున్నావా? నేనేమి ఆస్తిని తగలబెట్టడం లేదు, అయినా కూడా నా ఆస్తి నా కష్టార్జితం, ఇదేమీ తాతలు సంపాదించిన ఆస్తి కాదు, నా ఆస్తి నేను ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నువ్వు తండ్రిని ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదమ్మా అని, నువ్వు సంతకం మాత్రం చేస్తే చాలు అని భరద్వాజ అంటాడు. చూడండి నాన్న, మీకు రాని కోపాన్ని ఇలా నా మీద చూపిస్తున్నారని నాకు అర్థమవుతుంది. మీ కష్టార్జితం మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నాన్న, నేనేమీ అడగను, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో రీజన్ చెప్తే కదా నాన్న నేను ఏదైనా చేసేది. ఈరోజు మీరు చెప్పే వరకు నేను వదలను నాన్న అని ధాత్రి అంటుంది. మామయ్య గారు, మీరు చెప్తేనే కదా మేము కూడా మీకు అండగా నిలబడేది అని కేదార్ అంటాడు. అలాంటిదేం లేదు కేదారు, రేఖ నువ్వే కదా సంతకం చేయొద్దని జగదాత్రికి చెప్పావు అని భరద్వాజ నిలదీస్తూ ఉంటే, మనకున్నది ఈ ఒక్క ఇల్లే కదండి, చెప్పకుండా ఎలా ఉంటాను అని రేఖ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, మరి ఏదో లేకపోతే పిన్ని ఈ ఒక్క ఇల్లే కదా ఉండేది అని మాట్లాడుతుంది. నాన్న, మీరు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, ఈ సంతకం పెట్టలేనా నాన్న, ఈరోజు మీరు నాకు నిజం చెప్పి తీరాల్సిందే అని ధాత్రి నిలదీస్తూ ఉంటే అప్పుడే సిరికి ఫోన్ వస్తూ ఉంటుంది. దాంతో రేఖ, సిరి, భరద్వాజ ముగ్గురు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే భరద్వాజ సిరి ఫోన్ తీసుకొని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. నాన్న, ఫోన్ కాల్ వస్తే చాలు, మీ ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, నిజం చెప్తారా లేదా, ఈరోజు చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే అని ధాత్రి ఒట్టు వేసుకుంటుంది. ఏమండి చెప్పేయండి, ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోతే ఎలాగండి అని రేఖ ఏడుస్తూ ఉంటుంది. చెప్తానమ్మా చెప్తాను అని భరద్వాజ చెప్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. మీ చెల్లి సిరికి పెళ్ళైన తర్వాత హనీమూన్కి కొడైకెనాల్ వెళ్ళి వచ్చారు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్తూ ఉంటే ఇంకా చూపిస్తుంటారు. సిరి భర్త సిరిని, మామయ్య గారు మిమ్మల్ని చూడాలంటే సిరిని మీ ఇంటికి తీసుకువచ్చాను, మళ్ళీ ఈవినింగ్ తీసుకువెళ్తాను అని వదిలేసి వెళ్తాడు. నాన్న, అమ్మెక్కడా అని సిరి పైకి వెళ్తూ ఉంటే అప్పుడే సిరికి ఫోన్ వస్తూ ఉంటుంది.
ఆ ఫోన్ కాల్లో ఒక వ్యక్తి, ఏయ్ నీ మొబైల్కి ఏం పంపించానో చూసుకో, నేను అడిగినంత ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలుసు కదా అని ఫోన్ పెట్టేస్తాడు. సిరి ఏడుస్తూ గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని ఉరివేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే రేఖ అక్కడికి వచ్చి, ఏమండి సిరి తలుపు తీయట్లేదు చూడండి అని వాళ్ళిద్దరూ డోర్ని పగలగొట్టి లోపలికి రాగానే సిరి ఉరి వేసుకుంటూ ఉంటుంది. ఏయ్ ఆగవే ఆగవే అని ఎంత అడ్డుపడుతున్నా కూడా నన్ను కాపాడొద్దు, నేను చచ్చిపోతాను అని సిరి ఏడుస్తూ ఉంటుంది. రేఖ వెంటనే సిరి చెంప పగలగొట్టి, ఏమైందో చెప్పవే అని ఇద్దరూ ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. మేము హనీమూన్కి కొడైకెనాల్ వెళ్ళాం కదా, అక్కడ ఒక రిసార్ట్లో మేము స్టే చేశాము. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసి నెట్లో వైరల్ చేస్తాము, లేకపోతే 10 కోట్లు ఇవ్వాలి అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉన్న పలంగా అంత డబ్బు నేను ఎక్కడి నుండి తెచ్చిచ్చేది? అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నన్ను కాపాడకండి, నన్ను చచ్చిపోనివ్వండి అని సిరి ఏడుస్తూ ఉంటుంది. నీకోసం నేను ఎన్ని కోట్లైనా ఇస్తాను అని భరద్వాజ అంటే, వాళ్ళు అంతటితో ఆగరు నాన్న, ఇంకా ఇంకా కావాలని అడుగుతారు అని సిరి ఏడుస్తూ ఉంటే, అయితే పోలీసులకి చెప్దాము అని రేఖ అంటుంది. వద్దమ్మా, ఆల్రెడీ వాళ్లకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, వెంటనే మీడియాలో పెట్టేస్తారంట, అప్పుడు నా పరువు పోతుంది అని సిరి ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మా, ఈ సమస్యని మనమే సాల్వ్ చేసుకుందాం, నేనున్నాను కదా అని మొత్తం చెప్తూ, అప్పటి నుండి డబ్బులు ఇస్తూ వస్తున్నానమ్మా అని భరద్వాజ చెప్తాడు. అప్పటి నుండి నాన్న ఇల్లు, ఆస్తులు, పొలము, డబ్బు అంతా కూడా ఇస్తున్నాడక్క, అయినా కూడా వాడు వదలడం లేదు అని సిరి ఏడుస్తూ ఉంటే, ఈ ఒక్క ఇల్లు కూడా అమ్మడానికి సిద్ధమైపోయాడు జగదాత్రి, ఆస్తులన్నీ కూడా కరగదీసేశాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు నీకు ఇలా చెప్పాల్సి వచ్చింది అని రేఖ ఏడుస్తూ ఉంటుంది. ఆ మానవ మృగాన్ని నేను వదిలిపెట్టను, నా కుటుంబాన్ని, నా తండ్రి కన్నిటిని, నా చెల్లి కన్నిటిని చూసిన వాడిని నేను అంతం చేస్తాను, వాడిని అసలే వదిలిపెట్టను, మీరు నాకు చెప్పారు కదా నేను చూసుకుంటాను అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మాకు చెప్పేశారు కదా, మీరు ధైర్యంగా ఉండండి సిరి, అసలు రిసార్ట్లో దిగినప్పటి నుండి ఏమేం జరిగిందో మొత్తం చెప్పు అంటే ఇంకా సిరి చెప్తూ ఉంటుంది. మేము ఫ్లైట్ దిగగానే నేరుగా కొడైకెనాల్లో ఆ రిసార్ట్ దగ్గరికే వెళ్ళాం బావా అని సిరి చెప్తూ ఉంటుంది. సిరి భర్త ఇద్దరు కలిసి కొడైకెనాల్లో ఫ్లైట్ దిగి నేరుగా రిసార్ట్ దగ్గరికి వెళ్తారు. హలో, ఇక్కడ రిసెప్షన్ ఎక్కడ అని అడగడంతో, అక్కడ సార్ అని వేరొక అతను చెప్పడంతో ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ మాకు రూమ్ కావాలి అని చెప్తూ ఉంటే, ఓ మీరు తెలుగువారా అని అక్కడ ఉన్న మేనేజర్ శర్వానంద్ అనే అతను చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. అవును, మేము తెలుగు వాళ్ళమే, ఇక్కడ 3 days ఉంటాము అని సిరి భర్త చెప్తూ ఉంటాడు. ఇదిగో కుమారు ఇలారా, వీళ్ళు 3 days మన రిసార్ట్లోనే ఉంటారంట, కొట్టుకుపో అని చెప్తూ ఉంటే, కొట్టుకుపోవడం ఏంటి అని సిరి భర్త ఇద్దరు అడుగుతూ ఉంటారు. అంటే మా సారు ఇక్కడ తమిళ్ కదా, కొట్టుకుపో అంటే తీసుకువెళ్ళమని చెప్తున్నారు, తెలుగు వాళ్ళు దొరికితే మా సారు తెలుగు ఒకటే మాట్లాడుతూ ఉంటారు, వచ్చి రాని తెలుగులేండి, మీరు రండి నేను రూమ్ చూపిస్తాను అని కుమార్ అనే అతను వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తూ ఉంటాడు. ఇదక్క జరిగింది అని సిరి చెప్తూ ఉంటే ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది.